ఈ సమయంలో మనము చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశం దయచేసి అందరూ కూడా తలల వంచి ప్రార్థనలు ఎక్కిపించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు ప్రభువానికి స్తోత్రాలు. ఇదిగో నాయనా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుద్ధాన దినమందు నాయనా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ఇంతటి మంచి యోగ్యతను భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, వందనాలు. ఇదిగో నాయనా, ఈ సమయంలో తండ్రి కార్యక్రమాన్ని మీరు ఎంతవరకు నడిపించారు. మేము కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మరి మీ ఆత్మ సహాయము, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయనా. ఇదిగో తండ్రి ప్రభువా, ఆత్మీయ సత్యాలతో మీరు మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ రాకకై మమ్మల్ని సిద్ధపరచమని, అలుపుడనైనా నన్ను కూడా మీరు మరుగుపరచి మీ యొక్క స్వరాన్ని మా అందరికీ వినిపించమని, మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లిస్తూ మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రెండు చేతులు పైకి చాపు చెప్దామా? ఇంకా కొంతమంది చెప్పలేదు. సంతోషంతో నవ్వుతూ చెప్పాలి. హల్లెలూయా. ప్రియరా, మనము దేవుని సన్నిధిలో సంతోషించే వారిగా ఉండాలి. ఆ దేవుని సన్నిధిలో మనము ఆనందించే వారిగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత భక్తుడు అంటాడు కదా, నీ సన్నిధిలోనే నాకు ఆనందం. కనుక మనము కూడా మరి దేవుని సన్నిధిలో ఆనందించే బిడ్డలుగా మనం ఉండాలి. ఈ సమయంలో ఒక వాక్యాన్ని మనము చదువుకుంటూ మనము ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, ఇక్కడ మంచి మాటలు కనబడుతున్నాయి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఎవరు ఆ వెలుగు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందరూ పైకి చూడాలి. కొంతమంది పడుకుంటున్నారు. సీసీ కెమెరా పెట్టాను, కనబడదు మీ అందరికీ. అది ఆ సీసీ కెమెరాలో నేను చూస్తే కొంతమంది పడుకున్నట్టుగా కనబడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు పడుకోవద్దు, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విందాం. మీరు మీ తలలు పైకి ఎత్తితే మీకు నిద్ర రాదు, పైకి ఉండాలి. మీరు కింద పెడితే నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా. కాబట్టి ఇక్కడ ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ప్రియులారా, ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి మాట. ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనలో ఏముందంటే జీవం ఉంది. ఆ జీవం ఏం చేస్తుంది? మనుషులకు వెలుగుగా ఉంది. ఆ వెలుగు ఏం చేస్తుంది? మనుషులను వెలిగిస్తూ ఉంది. ప్రియారా, ఇక్కడ వెలుగు గురించి మనము ఆలోచన చేద్దాము. వెలుగు అనగా ఎన్ని రకాలుగా వస్తుంది వెలుగు? 1, స్విచ్ చేస్తే వెలుగు వస్తుంది. 2, దీపం ద్వారా వెలుగు వస్తుంది. ఇంకా సూర్యుని ద్వారా వెలుగు వస్తుంది. ఇంకా ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్లో కూడా వెలుగు ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, వెలుగు అనేక రీతులుగా వస్తుంది. అయితే మనము బైబిల్లో రాయబడినటువంటి వెలుగు ఏ రూపంగా వస్తుంది, ఆ వెలుగుకున్నటువంటి అర్థం ఏమిటి, ఆ వెలుగు ఏం చేస్తుంది అన్న విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనము ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. ప్రియరా, వెలుగు మనుషులకు ఉపయోగమా, ఉపయోగం లేదా? ఉపయోగమే. ఒకప్పుడు మన దుమ్ములపేటలో కరెంటు లేదు. నా చిన్నప్పుడే మరి మా ఇంట్లో కరెంటు ఉన్నప్పుడు ఈ మేడల ప్రాంతంలో సరిగ్గా ఎవరికి కరెంట్లు ఉండేవి కాదు. కరెంటు వెలుగు అనేది చాలా అవసరం. వెలుగు లేకపోతే ప్రియరా, మనము మన ప్రయాణం ముందుకు సాగదు. మన వాళ్ళు వేటలకు వెళ్ళేవాళ్ళు. ఇంతకుముందు వెలుగు ఏముండేది కాదు. దానివల్ల ఏమైపోయేది? వల్ల మీద ఎక్కించేసుకోవడం,
బోట్లు గుద్దేసుకోవడం, బోట్లు నావలు గుద్దేయడం జరిగేది. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ప్రతి బోట్లో కూడా టార్చ్ లైట్స్ ఉంటున్నాయి. ఎవరైనా బోట్ వచ్చినప్పుడు టార్చ్ లైట్ కొట్టడం జరుగుతుంది. ఎవరైనా బోటు మీద వెళ్తూ ఉన్నప్పుడు వలలు ఉన్నాయా లేవా అని ఏం చేస్తున్నారు మన వాళ్ళు, టార్చ్ లైట్ పెద్ద లైట్లు వేస్తూ ఉన్నారు. అప్పుడు వల్ల మీద వెళ్ళి బోటు వెళ్లకుండా అప్పుడు మరి చక్కగా ఏ విధమైన నష్టం జరగకుండా ఉంటుంది. వెలుగు ప్రతి మనిషికి కూడా అవసరం ప్రియారా. నేను వెలుగు లేకుండా జీవించగలను అంటే ఒకరోజు మీరు గడిపి చూడండి, అది మీ వల్ల కాదు. కాబట్టి వెలుగు ప్రతి ఒక్కరికి అవసరమే. ఆ వెలుగు ఏంటో మనం కొద్ది మాటలు ధ్యానం చేసుకుందాం. లూకాసు వార్త 15వ అధ్యాయము, లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా అని క్వశ్చన్ మార్కు ఉంది ఇక్కడ. ప్రియరా, యేసుక్రీస్తు వారు ఒక ప్రశ్న వేశారు. ఒక స్త్రీకి ఒక 10 వెండి నాణెములు ఉన్నాయి. ఆ 10 వెండి నాణెములలో ఒక వెండి నాణెము పోయింది. అప్పుడు ఆ స్త్రీ ఏం చేస్తుంది, ఇల్లంతా ఊడ్చి ఆ వెండి నాణెమును వెతుకుతుందా లేదా అని యేసుక్రీస్తు వారు అడుగుతున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, వెతుకుతుందా లేదా చెప్పండి. ఒక్కొక్కసారి మనం ఎక్కడో పోగొట్టుకొని మనం ఏం చేస్తాం, ఇంట్లో ఎదుగుతూ ఉంటాం. ఎక్కడో ఒక వస్తువును పోగొట్టుకుంటాం, ఇంట్లో ఎదుగుతాం. మరీ ఏం చేస్తాం, లైట్లు వేస్తాం. లైట్లు ఉండగా టార్చ్ ఫోన్ ఉంది కాబట్టి సెల్లో మనం ఏం చేస్తామంటే ఇలా లైట్ వేసేసి ఇలా చూస్తాం, ఎక్కడ ఉంది లైట్లు ఉంటాయి ఆల్రెడీ ఇంట్లో లైట్లు ఉండగా మరలా మనకు సరిపోక మరలా ఈ టార్చ్ లైట్ వేస్తాం. ఇప్పుడంటే ఈ టార్చ్ లైట్లు వేస్తున్నాం, మరొకప్పుడు టార్చ్ లైట్స్ లేవు కదా. అందుకని ఈ స్త్రీ ఏం చేసిందంట, దీపం వెలిగించిందంట. దేవునికి మహిమ కలుగును గాక. దీపం వెలిగించి ఆమె ఏం చేస్తుంది, ఊడుస్తుంది. ఎందుకంటే ప్రియరా, ఇంట్లో చెత్త ఉంటుంది. ఈ యొక్క నాణెము ఏ చెత్తలోనైనా కలిసిపోయిందేమో. కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే ఇల్లంతా ఒక చోటకు ఊడుస్తుంది. ఎలాగ ఊడుస్తుంది, దీపము వెలిగించి మరి ఊడుస్తుంది. ఒకవేళ దీపం వెలిగించకుండా ఊడిస్తే మొత్తం అంతా చెత్త వస్తుందా, చెత్త రాదు. ఒకవేళ చెత్త వచ్చిన తర్వాత అందులో వెండి నాణెం ఉందో లేదో కనబడుతుందా, కనబడదు. కాబట్టి ప్రియరా, ఈమె ఏం చేసింది తెలుసా, దీపము వెలిగించింది. మొట్టమొదటి పాయింట్ ఏం చేసింది, దీపం వెలిగించింది. దీపము వెలిగించిన తర్వాత ఆమె ఏం చేసింది, రెండవది చెప్పండి, ఇల్లంతా ఊడ్చింది. మూడవది ఏం చేసింది, అది దొరుకు వరకు ఎదుగుతుందట. ఎలా వెతుకుతుంది, జాగ్రత్తగా వెతుకుతుంది. ప్రియరా, ఈరోజు క్రైస్తవులుగా ఈ లక్షణాలు మనలో ఉంటే మనం చాలా గొప్పవారం అండి. ఇక్కడ ఈ స్త్రీ గురించి, ఈ స్త్రీ ఒక సంఘానికి సాదృశ్యం. ప్రియరా, ఇక్కడ ఈమె చేస్తున్నటువంటి పనులలో ప్రియరా, సంఘము గనుక చేస్తే మనము చాలా గొప్పవారము. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకి చాపాలి, మీ నిద్ర పోవును గాక, ఆమేన్ చెప్పాలి. ప్రియరా, ఈమె దీపము వెలిగించి జాగ్రత్తగా వెతుకుతుందట. చూడండి, చదవండి ఒకసారి. ఏ స్త్రీకైనను 10 వెండి నాణములుండగా వాటిలో ఒక నాణము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఆ ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతుకుతూ ఉంది. దీపాన్ని వెలిగించింది. దీపం అంటే ఏంటో తెలుసా, దేవుని యొక్క వాక్యము. ఆ ఇల్లంతా చీకటిగా ఉంది. ఆ ఇంట్లో ప్రియరా, ఏ వస్తువు ఎక్కడుందో కనిపించట్లేదు. ప్రియరా, ఆ ఇంట్లో ఈ నాణెం ఎక్కడ పడిపోయిందో అర్థం కావట్లేదు, కనబడట్లేదు. కాబట్టి ప్రియరా, ఆ చీకటిలో ఉన్నటువంటి ఆ యొక్క గృహంలో, ఆ యొక్క గదిలో ఆమె ప్రియరా దీపం వెలిగించింది. దీపం అనగా దేవుని యొక్క వాక్యము. ప్రియరా, మన జీవితంలో కూడా, మన సమాజంలో కూడా చీకటి ఉంది. ఆ చీకటి నుండి ప్రియరా, ఆ చీకటి మనం వెళ్ళగొట్టాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా, దీపము వెలిగించాలి. ఎవరైతే ఆ దీపాన్ని వెలిగిస్తారో ప్రియరా, అక్కడ ఉన్నటువంటి చీకటిని వారు పాలద్రోల చేస్తారు. అక్కడ ఉన్నటువంటి చీకటిని వాళ్ళు పోగొడతారు. మనందరికీ బాగా తెలుసు ప్రియరా, థామస్ ఎడిసన్ అల్వా, అతను ఒక గొప్ప సైంటిస్ట్ అండి. సైంటిస్ట్గా పుట్టలేదు, గొప్పవాడిగా పుట్టలేదు.
మనలాంటి ఒక సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టాడు ఆయన. ఏంటి, మనమైనా డిగ్రీలు, బీటెక్లు, ఎంటెక్లు చేశాం కానీ ఆయన ఏ టెక్లు చేయలేదండి. ఏంటి, అతను చాలా చిన్న ఒక గుడిసెలో ఉండేవాడట. ఒక చిన్న పాకలో వారి జీవనం కొనసాగుతూ ఉండేదట. థామస్ ఎడిసన్ అల్వా గురించి మీరు చదవండి ప్రియరా. ఆయన ఏం చేశాడో తెలుసా? ఏంటి ప్రియరా, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉండేదట. ఈ ప్రాంతం అంతా చీకటిగా ఉండకూడదు, వెలుగుగా ఉండాలని అతను అనేక సార్లు తన హృదయంలో ఒక ప్రేరేపణ వస్తూ ఉండేదట. ఏంటి, వాక్యాన్ని చదువుతున్నప్పుడు వెలుగు అనేటువంటి పదము ఆయన్ను ఎక్కువగా ఆకర్షించింది. వెలుగంటే ఏంటి? వెలుగంటే పగలే కదా అనుకున్నారు. కానీ రాత్రులు కూడా వెలుగుని చూస్తాం అనుకోలేదండి. ఇప్పుడు మనం రాత్రులు కూడా ఏం చూస్తున్నాం? వెలుగుని చూస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో రాత్రులు కూడా ఏం చేస్తారు? పట్ట పగలు చేస్తారు. రాత్రులు వెలుగుని చూడటం అనేది ఒక ఆశ్చర్యంగా ఉండేది ఒకప్పుడు. ప్రియరా, ఈరోజు మనుషులు ఏం చేస్తారు తెలుసా? పగల్ని రాత్రులు చేస్తున్నారు, రాత్రుల్ని నైట్ని పగలు చేస్తున్నారు. కొన్ని రెస్టారెంట్లకు వెళ్ళండి, మరి ఏంటి బయట ఎంత ఎండగా ఉన్నా లోపలికి వెళ్తే చీకటిగా ఉంటుందండి. ఏంటి, కొన్ని ఫంక్షన్స్కి మన నైట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఏంటి బయటంతా చీకటిగా ఉంటుంది, ఆ ప్రోగ్రామ్ అంతా వెలుగుగా ఉంటుంది. చూడండి మనిషి ఎంత టెక్నాలజీ పెరిగిపోయిందో మనిషికి. అయితే ఏంటి, యొక్క థామస్ ఎడిసన్ అల్వా ఏం చేశాడు తెలుసా? ఏంటి, ప్రపంచమంతా, దేశమంతా ఏంటి చీకటిగా ఉంది, ఈ చీకటిని పోగొట్టాలంటే ఏం చేయాలని అతను అనేక పర్యాయములు ప్రయోగాలు చేస్తూ ఉండేవాడు. ఏంటి, ఆయన ఇంచుమించుగా 105 సార్లు ఆ యొక్క ప్రయోగం చేస్తూ ఉంటుండగా 106సారి ఆ బల్బు తయారు చేయబడిందండి. 5 తరగతి చదువుకున్నాడట ఆయన. 5 తరగతి చదువుకొని ఏంటి ప్రపంచానికే ఈ లైట్స్ వెలుగుని కనిపెట్టాడండి ఆయన. బల్బు కనిపెట్టింది ఎవరు? థామస్ ఎడిసన్ అల్వా. ప్రియరా, ఏంటి, వాక్యము అతనిని వెలిగించింది కనుక అతను ఏం చేయాలనుకున్నాడు? లోకాన్ని వెలిగించాలనుకున్నాడు. అందుకే మనం ఇందాక చదువుకున్నాం కదా, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు మనుషులను వెలిగింపజేస్తూ ఉంది. కనుక థామస్ ఎడిసన్ అల్వా ఏం చేసి తెలుసా? దేవుని యొక్క వాక్యం అతన్ని వెలిగించింది కనుక ఈ ప్రపంచానికి వెలుగునివ్వాలనుకున్నాడు. ప్రియరా, ఆ రీతిగానే ఏంటి ఆ యొక్క బల్బును కనిపెట్టాడు. ఈరోజు ప్రియరా, మనము చక్కగా బల్బులు వేసుకుంటూ మనము వెలుగును చూడగలుగుతూ ఉన్నాం. మన ఇంట్లో ఏదైనా వస్తువు పోయినా ఏంటి లైట్ వేసుకుని అవి వెతుకుతూ ఉన్నాం. ఇక్కడ ఆ స్త్రీ కూడా అదే చేసిందట. ఆ గృహం అంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉన్నటువంటి ఆ గృహానికి లోపలికి వెళ్ళి లైట్ దీపం వెలిగించింది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని విత్తింది. వాక్యాన్ని విత్తింది. వెంటనే ఏమైంది తెలుసా? అక్కడ ఉన్నటువంటి వెలుగంతా క్షమించండి, చీకటంతా తొలగిపోయింది ప్రియరా. చీకటి తొలగిపోయింది. రెండవది ఏం చేసింది తెలుసా? ఏంటి, చీకట్లు అన్నీ వెలుగులు అన్నీ కనబడవా? అన్నీ కనబడతాయండి. వెలుగులు అన్నీ కనబడతాయి. ఏంటి, ఆమె ఏం చేస్తుంది తెలుసా? వెలుగులో ఆ చెత్తనంతా ఊడుస్తుందట. ఈ మూల ఉన్న చెత్త, ఆ మూల ఉన్న చెత్త, ఏంటి ఏ చెత్త ఉందో మొత్తం అంతా ఊడుస్తుందట. ఏంటి, వెలుగుంటేనే చెత్త వస్తుంది ప్రియరా. ఏంటి ప్రియరా, ఆ చెత్త అంతా ఊడ్చగలుగుతాం, ఆ చెత్తనంతా మనం తొలగించగలుగుతాం. మన జీవితంలో దేవుని యొక్క వాక్యం ఉంటే ఏంటి ప్రియరా, మనలో ఉన్నటువంటి చెత్తనంతా మనం ఏం చేస్తాం తెలుసా? ఈ అవతల పాడేస్తామండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెలుగు లేకపోతే చెత్త ఎక్కడుందో తెలియదు, చెత్త ఎవరికి కనబడదు. కాబట్టి వెలుగు కావాలి, దీపం కావాలి. ఏంటి, ఆ స్త్రీ అదే చేసింది. దీపం వెలిగించిన వెంటనే ఆ చెత్త అంతా తీసుకుని వచ్చింది. ఈరోజు ఎంతమంది ఆ చెత్తను ఊడుస్తూ ఉన్నారు? వెలుగున్నా కూడా చెత్తను అలాగే ఉంచుకుంటున్నారు కొంతమంది. అప్పుడప్పుడు కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు ప్రియరా, ఏంటి, ఇల్లంతా పైకి అమ్మో మంచి మంచి రంగులు ఉంటాయి, కలర్స్ ఉంటాయి, అంతా బాగానే ఉంటాయి. కానీ ఇంట్లో చూస్తే ఎక్కడ పడితే అక్కడ చెత్త ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ అంతా చెత్తగా ఉంటుంది ఇల్లంతా. అందుకే ప్రియరా, ఒక మంచి సామెత చెప్పారు కదా, ఇల్లుని చూడండి, ఇల్లాలను చూడండి. ఇల్లు బాగుంటే ఇల్లాలు బాగుండటట. ఏంటి, ఇల్లు శుభ్రంగా ఉందనుకోండి, ఆ ఇల్లాలు కూడా కరెక్ట్గా ఉంటుంది అన్నట్టు ఒక సామెత చెప్తారు. అందుకే ఇంకొక మాట అంటారు, ఇంటికి దీపం ఇల్లాలు. అంటే ఇంటికి దీపం అంటే స్త్రీతో పోల్చాడు ప్రియరా. ఆ స్త్రీ బాగుంటే ఆ ఇల్లంతా శుభ్రంగా ఉంటుంది, ఆ ఇల్లంతా అందంగా ఉంటుంది. కనుక ప్రియరా, ఏంటి ఎప్పుడు కూడా ఏంటి వాక్యం ఉన్న చోట ఏంటి చెత్త ఉండదు. మొట్టమొదటిగా ఏముండదు? చీకటి ఉండదు. రెండవది చెత్త ఉండదు. చూడండి, రోమా పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
2వ అధ్యాయం 9వ వచనం చదవాలి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటి ఏమంటారు తెలుసా? మీరు చీకటిలో నుండి పిలువబడ్డారు. చీకటిలో ఉన్నామా లేదా ఒకప్పుడు? పాపంలో జీవించామా లేదా ఒకప్పుడు? అందరూ పాపంలో జీవించిన వాళ్ళమే, అందరూ చీకటిలో జీవించిన వాళ్ళమే. ప్రియరా, ఈరోజు మనము ఏంటి వెలుగులోనికి పిలువబడ్డాము. వెలుగులోను మనము చక్కగా ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాము గనుక ప్రియ ఏంటి ఆ వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు. రెండవదిగా ఏంటి వెలుగు ఉన్న చోట చెత్త ఉండదు. మనం అనుకోవాలి, ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి. దేవుని సన్నిధిలో ఉన్న వాక్యం వింటున్నాం. ప్రభువా, ఇదిగో నువ్వు వెలుగై ఉన్నావు. నీ వెలుగు మనుషులందరినీ వెలిగిస్తూ ఉంది. నీ వెలుగు నాలో కూడా ఉంటే నాలో ఏ చెత్త ఉండకూడదు అని ఈరోజు మనం ఆలోచన చెయ్యాలి ప్రియారా. ఏంటి దేవునికి విరోధమైనది ఏది కూడా మనలో ఉండకుండా మనం ఏం చేయాలి తెలుసా? మన హృదయము నిండా వాక్యము నింపుకోవాలి. ఏంటి వాక్యము ఎప్పుడైతే నింపుకుంటామో ఏంటి ప్రియరా, ఆ యొక్క హృదయంలో ఏంటి లోక సంబంధమైనవి ఉండవట. అందరు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియరా, ఏంటి వెలుగున్న చోట మీరు చీకటిని చూసారా? చూడరండి. వెలుగుకి ఏదైనా అడ్డుగా ఉంటేనే చీకటి వస్తుంది తప్ప ఏంటి ప్రియరా, ఏంటి వెలుగున్న చోట చీకటి నిలవాలి. అందుకే మీరు గదిలోకి వెళ్ళి లైట్ వేయగానే చీకటి ఏమైపోతుంది చెప్పాలి? చీకటి ఏమైపోతుంది? పారిపోతుందండి. చీకటి అక్కడ ఉండలేదు, నిలవలేదు. కాబట్టి మన జీవితంలో, మన హృదయంలో కూడా వెలుగును నింపుకుంటే, వెలుగుతో ఉంటే మనం ఏం చేస్తాం తెలుసా? మనము వెలిగించబడతాము, అనేక మందిని వెలిగిస్తాము. ఆ చెత్త అంతా ఏ చెత్త ఉందో మనకు తెలిసిపోద్ది వాక్యం వింటున్నప్పుడు. దేవునికి విరోధమైనది ఏముందో మనకు అర్థమైపోతుందండి. ప్రియరా, తర్వాత మీరు 17వ వచనం చదవండి. అదే లూకా సువార్త, ఇందాక మనం చదువుకున్నటువంటి మెయిన్ రెఫరెన్స్ 15వ అధ్యాయము 1వ వచనం 17వ వచనం చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఆగుదామండి. నీకు విరోధముగా నేను పాపము చేశాను. ఇక మీదట నీ కుమారుడని అనిపించుకున్నకు యోగుడును కాను. నన్ను నీ కూలి వాళ్ళలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పెను. ఎప్పుడు మాట్లాడుతున్నాడు ఈ మాట? బుద్ధి వచ్చినప్పుడు, జ్ఞానోదయం అయినప్పుడు. జ్ఞానం లేనప్పుడు, బుద్ధి లేనప్పుడు చేసే పనులని ఎలా ఉంటాయి తెలుసా? ఇక్కడ తప్పిపోయిన కుమారుడు చేసిన రీతిగానే ఉంటాయి. తప్పిపోయినటువంటి కుమారుడు అనేటువంటి ఆ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తారు తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఆ కుమారుడికి సరైనటువంటి జ్ఞానం లేదు, బుద్ధి లేదు. అందుకే ఏం చేశాడు తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతటినీ వ్యర్థంగా ఖర్చు పెట్టి, పాపంలో ఖర్చు పెట్టి తన జీవితాన్ని ఆఖరికి పాడు చేసుకున్నాడు. అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలో, దాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో ఆలోచన లేదు. తనకున్నదంతా కోల్పోయిన తర్వాత బాధపడుతున్నాడు. తండ్రి దగ్గరికి వస్తూ ఉన్నాడు. తండ్రి, నీ కూలి వాళ్ళు, నీ దగ్గర పని వాళ్ళు బతికే బాగుంది కదా, నీ దగ్గర పని వాళ్ళే చాలా గొప్పగా బ్రతుకుతూ ఉన్నారు కదా, నేను నీ కుమారుడిని, ఈరోజు నా జీవితం ఎలాగైపోయింది ఏంటి, నా పరిస్థితి ఎలాగైపోయింది ఏంటి అని తనలో తాను కుమిలిపోతూ ఉన్నాడు. ప్రియరా, అంతకుముందు బుద్ధి లేక చేశాడు, బుద్ధి లేక ప్రవర్తించాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమొచ్చింది తెలుసా? జ్ఞానోదయం అయింది, బుద్ధి వచ్చింది. ప్రియరా, మనకు కూడా చూడండి, ఒకప్పుడు బుద్ధి లేనప్పుడు మనం ఎవరు చెప్పినా విన్నామా? వినమండి. ఎవరు చెప్పినా మనం వినం. మనం ఎప్పుడు వింటాం తెలుసా? మనకు బుద్ధి వచ్చినప్పుడే మనం వింటాం.
అప్పుడే అర్థమవుతుంది, ఓహో వీడికి బుద్ధి వచ్చిందిరా అని. కొంతమంది చెప్తుంటారు కదా, వీడికి బాగా బుద్ధి వచ్చిందిరా అని చెప్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఏంటి మంచి మాటలు చెప్పినప్పుడు, ఏంటి ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్‌గా. ఏంటి బండి చాలా ఫాస్ట్‌గా నడుపుతున్నాడు. బండి చాలా ఫాస్ట్‌గా నడుపుతున్నాడు. చాలామంది చెప్పారు, "బాబు నువ్వు బండి అంత ఫాస్ట్‌గా నడపకమ్మా, ప్రమాదం జరుగుద్ది. ఏదన్నా రిస్క్ అవుద్ది. నీకు చాలా ఇబ్బంది" అని చాలామంది చెప్పారు. వినలేదు. అయితే ప్రియరా, ఒకరోజు ఆ వ్యక్తికి ఒక ప్రమాదం జరిగింది. ఏంటి? కాలు ఇరిగిపోయింది ఒక కాలు. ఒక కాలు పనిచేయట్లేదు. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడు? ఒకవేళ బండి నడిపినా, ఒకవేళ స్కూటీ నడిపినా, ఏది నడిపినా అంత ఫాస్ట్‌గా వెళ్తాడా? వెళ్ళడు. ఒకవేళ ప్రమాదంలో కాలు ఏం విరగలేదు గానీ, చాలా పెద్ద ప్రమాదం తప్పింది. మరలా అప్పటి నుంచి ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా వెళ్తాడు. అప్పుడు మనం ఏమంటాం? వీడికి బాగా బుద్ధొచ్చిందిరా, ఇప్పుడు ఎంత నెమ్మదిగా వెళ్తున్నాడో. ఏవండీ, నేను బండి మీద వెళ్తే ఒక 60కి మించి స్పీడ్ వెళ్ళను. హైవే రోడ్‌లోనైనా గూడా. చాలా తక్కువ స్పీడ్‌లో వెళ్తాను. చాలా తక్కువలో, చాలా లో స్పీడ్‌లో వెళ్తానండి. ఎందుకో తెలుసా? నాకు కూడా బుద్ధొచ్చింది. ఎందుకంటే చూస్తున్నాను ఎన్నో ప్రమాదాలు చూస్తున్నాను. కాబట్టి మనకు బుద్ధొచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే, మనము సరిచేయబడాలి. ఈ యొక్క తప్పిపోయిన కుమారుడికి బుద్ధొచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? సరిచేయబడుతున్నాడు. అయ్యా తండ్రి, నన్ను క్షమించు ప్రవ్వా, నన్ను క్షమించు నాన్న. ఇదిగో నేను నీ కుమారుణ్ణి, నువ్వు నాకు ఇచ్చిన దాన్నంతటి నేను వ్యర్థంగా ఖర్చు పెట్టాను, పాడు చేసుకున్నాను. ఇదిగో నీ దగ్గర పని చేసే వాళ్ళే బ్రతుకులే బాగున్నాయి తండ్రి. నేను నీ కుమారుని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడుతున్నాను. నాకు నీ పనివాడి యొక్క స్థానాన్ని నాకు ఇస్తావా? నీ కూలివాడిలో యొక్క స్థానాన్ని నాకు ఇస్తావా అని అడుగుతున్నాడట. ఎప్పుడు? బుద్ధి వచ్చినప్పుడు. ఏంటి? మనకు బుద్ధి వచ్చినప్పుడు ప్రియారా, మనం ఏం చేస్తాం తెలుసా? దేవుని యొక్క వాక్యములు మనం చక్కగా ముందుకు వెళ్తాం. బుద్ధి లేనివాడు మనం ఏం చేస్తాం? దీపాన్ని వెలిగించి కొంచెం కింద, మంచం కింద పెడతాం. అదే భక్తుడు అంటాడు కదా, దీపమును వెలిగించి కొంచెం కింద పెడతారు ఎవరైనా? కొంచెం అంటే ఏంటి? ఏమండి? కొంచెం కింద, మంచం కింద. అంటే ఒక దీపాన్ని వెలిగించి దాంట్లో ఏదైనా బోర్లిస్తే అది వెలుగ్గా ఉంటుందా? వెలుగ్గా ఉండదు ప్రియరా. అంటే దీపాన్ని వెలిగించి మంచం కింద పెడతామా మనం? మంచం కింద పెడతామా? పెట్టమండి. కనుక ప్రియరా, దీపమును వెలిగించినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా? దాన్ని ఒక దీపస్తంభం మీద పెడతాము. అంటే ఒక ఎత్తైన ప్లేస్లో మనం పెడతాము. ఎందుకంటే ఎప్పుడైతే దీపాన్ని ఎత్తుగా ఉన్నటువంటి ప్లేస్లో పెడతామో అప్పుడు ఎక్కువ ప్రాంతము వెలుగు స్ప్రెడ్ అవుతుందండి. ఆ వెలుగు ఎక్కువ దూరం వ్యాపిస్తూ ఉంది. చూడండి, మనం వీధి లైట్లు ఎందుకు అంత హైట్లో పెడతారు? వెలుగు ఎక్కువ వ్యాపించడానికి. ఇక్కడ మన డైరీ ఫార్మ్ సెంటర్ చూడండి, ఎంత హైట్లో ఉంటుంది అండి. చాలా హైట్లో పెట్టారు అది. అక్కడక్కడ మీ పెద్ద సెంటర్స్లో చాలా హైట్లో పెడతారు. పెద్ద లైట్స్ కడతారు. ఎందుకు తెలుసా? వెలుగు అంతగా వ్యాపిస్తుంది. పడుకున్న వారందరూ కూడా ఒకసారి లేవండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. 2 చేతులు పైకి చాపాలి. హల్లెలూయా. ప్రియరా, ఎప్పుడైతే ఈ దీపాన్ని మనం ఎత్తులో పెడతామో ఆ వెలుగంతా స్ప్రెడ్ అవుతుంది. మనం ఎప్పుడైతే వాక్యానికి విలువిస్తామో, ఎప్పుడైతే వాక్యానికి వాల్యూ ఇస్తామో ప్రియరా, ఆ వెలుగు అనేక మందిని వెలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది వాక్యానికి విలువనివ్వరండి. వాక్యానికి అంత ప్రాముఖ్యతనివ్వరు. వాక్యాన్ని సరిగ్గా వినరు. వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోరు. వాక్యాన్ని హృదయంతో స్వీకరించరు. వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే అది మనకు అపార్థంగా అయిపోతుంది. పదార్థం ఏమైపోతుంది? దాన్ని సరిగ్గా మనం ఉపయోగించకపోతే. మీ ఇంట్లో ఒక పదార్థం ఉందండి, అది మీరు ఉపయోగించుకోవట్లేదు, అలాగే ఎప్పుడొచ్చినా అది అక్కడే ఉంటుంది. అది ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. దేవుని వాక్యం కూడా మనం మనసు పెట్టి వినకపోతే, దేవుని యొక్క వాక్యం కూడా మనం మనసు పెట్టి అంగీకరించకపోతే, ప్రియరా, దాన్ని మనం అర్థం చేసుకోకపోతే అది వ్యర్థంగా మారిపోతుంది, అపార్థంగా మారిపోతుందండి. అపార్థంగా మారిపోతుంది దేవుని వాక్యము. దేవుని వాక్యం ఏంటో తెలుసా? మనల్ని వెలిగించేది దేవుని వాక్యము, మనల్ని బ్రతికించేది దేవుని వాక్యము. అందుకే భక్తుడు ఒక పాట రాశాడు, ప్రియారా,
నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు నా దీపమును జనరాశులలో నన్ను విను ఎడబాయని దేవా యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం యెహోవా. ఏంటి, మన దీపమును వెలిగించేవాడు ఆయన, మన చీకటిని వెలుగుగా చేయవాడు ఆయన. కనుక ప్రియరా, మన దీపం మనలను వెలిగిస్తూ, మన దీపము ఏంటి, మనం ఆ దేవుడు విన్న వాక్యాన్ని ఆ యొక్క దీపాన్ని మనం ఏం చేయాలి తెలుసా, హై లెవెల్లో పెట్టాలి, ఎత్తులో పెట్టాలంటే దానికి అర్థం ఏంటో తెలుసా, దానికి మీరు అంత వాల్యూనివ్వాలి, అంత ప్రాముఖ్యతనివ్వాలి. ఒక రోజట ఏంటి, ఒక ఆవిడ బైబిల్ కొనుక్కుందంట, బైబిల్ చదవడానికి. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుందట. ఏంటి, ఈ బైబిల్ తీసి, కొత్త బైబిల్ తెచ్చానండి ఈరోజు సామ్యూయల్ గారికి ఇవ్వడానికి, తల కింద పెట్టుకుని పడుకుందట. అమ్మ ఏం చేస్తుంది, బైబిల్ తీసి తల కింద పెట్టుకుని పడుకుందట. ఏమండి, దేవుని యొక్క వాక్యము మనల్ని వెలిగిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. ఏంటి, ఈ వాక్యములో జీవం ఉంది, అది నిన్ను బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియరా, ఈ యొక్క వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే అది తల కింద పెట్టుకుంటాం, కొంచెం కింద పెడతాం, మంచం కింద పెడతాం. దేవుని వాక్యానికి మనం ఎప్పుడు విలువనివ్వాలండి. దేవుని వాక్యానికి మనం ఎప్పుడు కూడా ప్రాధాన్యతనివ్వాలి. దేవుని వాక్యాన్ని చాలా శ్రద్ధగా వినాలి. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడు, దేవుడు నన్ను దర్శించబోతున్నాడు, దేవుడు నాతో నన్ను బలపరచబోతున్నాడు. ఇదిగో నాలో ఉన్నటువంటి చీకటిని ఆయన తొలగించబోతూ ఉన్నాడు. ఇదిగో నాలో ఉన్నటువంటి చెత్తను ఆయన తీసివేయబోతున్నాడు. వెలుగు ఏం చేస్తుంది, చెత్తను ఏంటి వేరు చేస్తుంది, చెత్తను మనకు కనిపించేలా చేస్తుంది, లోపమేంటో తెలియజేస్తుంది వెలుగు. ఏంటి, వెలుగు లేకపోతే చెత్త లోపం ఏముందో మనకు తెలియదండి. అమ్మ అర్థమవుతుంది దేవుని మాటలు. వెలుగు లేకపోతే లోపం ఎక్కడుందో తెలియదు, చెత్త ఎక్కడుందో మనకు తెలియదు. కాబట్టి మన గృహంలో వెలుగు ఉండాలి, మన జీవితంలో వాక్యం ఉండాలి. అప్పుడు మన లోపం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇంకా నేను ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను. అదే 15వ అధ్యాయము 17వ వచనం కింద మనం చదువుకున్నటువంటి మాటలు అంటాడు ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జన సమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించును. ఏంటి, ఆయన ఏం చేశాడంట, తండ్రి ఆ కుమారుని హత్తుకున్నాడట, ఆ కుమారుని ప్రేమించాడట. అందరూ ఏం చేస్తున్నారు, చూడండి ఇక్కడ మీకు 15 వచనం చదువునిపిస్తాను. ఇదిగో 18 ఏండ్ల నుండి క్షమించండి 15వ అధ్యాయము 17వ వచనంలో కింద అంటాడు, ఏమండి, నా తండ్రి ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలి చచ్చిపోవచ్చున్నాను. ఏంటి ప్రియరా, సమృద్ధిగా ఉన్నాడట. ఎవరు, వెలుగు ఉన్నవారు ఏం చేయబడుతున్నారు, సమృద్ధిగా ఉన్నారు. ఏంటి ప్రియరా, మనకు సమృద్ధి కావాలంటే ఏం చేయాలి, వెలుగులో ఉండాలి. తండ్రి దగ్గర, ఈ యొక్క యజమాని దగ్గర అనేక మంది కూలివారు ఉన్నారు. ఆ కూలివాళ్ళు అంతా ఎలా ఉన్నారట, సమృద్ధిగా తింటున్నారట, సమృద్ధిగా భోజనం చేస్తున్నారట. ఏంటి, యజమానుడి దగ్గర వెలుగు ఉంది కాబట్టి, ఆ వెలుగు దగ్గర ఆ కూలివాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి వారందరూ సమృద్ధిగా ఉన్నారు. ఏంటి, తన సొంత కుమారుడే వెలుగులో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. తన జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, సమృద్ధి లేదు. ప్రియరా, చాలామంది కుటుంబాల్లో, చాలామంది జీవితాల్లో సమృద్ధి ఉండదండి. ఎందుకో తెలుసా, వెలుగులో నుండి తొలగిపోతే ఏంటి, ఆ యొక్క కుటుంబంలో సమృద్ధి అనేది కొదువవుతూ ఉంది. అంటున్నాడు, తండ్రి నేను నీ కుమారుని కదా, ఇదిగో నా దగ్గర సమృద్ధి లేదు, కానీ నీ దగ్గర కూలివారి దగ్గర చాలా సమృద్ధి ఉంది. అంటే కారణం ఏంటంటారు,
కారణం ఏంటంటే ఆ యొక్క యజమానుడి దగ్గర, ఆ తండ్రి దగ్గర వెలుగుంది గనుక ఆ వెలుగుని బట్టి అతని దగ్గర కూలి వాళ్లకు ఏంటి సమృద్ధిని ఇస్తూ ఉంది, సమృద్ధిని ఇస్తూ ఉంది. ప్రియరా ప్రియరా అదే చూడండి, అధ్యాయం 4వ వచనం. మీలో ఏ మనుష్యుకైనా 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయినలా అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెతికి వెళ్ళడా? అది దొరికినప్పుడు సంతోషముతో వారిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను, పొరుగువారిని పిలిచి, మీరు నాతో కూడా సంతోషించుడి, తప్పిపోయిన నా కుమారుడు దొరికినని వారితో చెప్పాను కదా. ప్రియరా ఏంటి 99 మంది 99 గొర్రెలు తప్పిపోయిన ఉన్నా కూడా తప్పిపోయిన గొర్రె ఏంటి వచ్చినప్పుడు, దొరికినప్పుడు ఆ 99 గొర్రెలతో ఉన్నటువంటి ఆనందం కన్నా, సంతోషం కన్నా తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడే ఆ యొక్క కాపరి ఎక్కువగా సంతోషిస్తూ ఉంటాడు, ఎక్కువగా ఆనందిస్తూ ఉంటాడు, అనేక మందికి జ్ఞాపకం చేస్తాడు. ప్రియరా ఏంటి అప్పుడప్పుడు చూడండి, పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకున్నాం అనుకోండి, మనకి ఎంత ఆనందం. పోగొట్టుకున్న దాన్ని మనం పొందుకుంటే మనకు చాలా సంతోషం కలుగుతుందండి. ఏంటి చాలా సంతోషం కలుగుతుంది. ఏంటి ప్రియరా మొన్న బుధవారం అనుకుంటాను, బుధవారం నేను పెళ్ళికి వెళ్తున్నాను. చాలా కొవ్వాడలో చాలా పెద్ద వివాహం, అది ప్రధాన కార్యక్రమము. చాలామంది పెద్ద పెద్ద సేవకులు వస్తూ ఉన్నారు. అయితే నన్ను కూడా మరి వాళ్ళు ప్రేమించి పిలిచినప్పుడు మరి ఆ పెళ్ళికి వెళ్తూ ఉన్నాను. మంచి డ్రెస్ వేసుకొని నేను గిరి ఇద్దరం కూడా బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి కొంత దూరం వచ్చిన తర్వాత జేబులో చేపెట్టుకున్నాను, డబ్బులు లేవు. ఏంటి ఆ పెళ్ళికి వెళ్తున్నాను కదా అని, పెళ్ళికి కానుక ఇవ్వాలి కదా అని 500 రూపాయల నోటు జేబులు పెట్టుకుని వెళ్తే లేదు. అయ్యో ఏమైంది, అయ్యో అసలు కనీసం ఒక్క రూపాయి కూడా లేదు, కనీసం పెళ్ళికి వెళ్తున్నాం, మనం తినొచ్చేస్తే బాగోదు కదా, కనీసం ఎంతో కొంత వెయ్యాలి కదా, ఇప్పుడు బండిలో పెట్రోల్ కూడా లేదు, బండి ఎక్కడ ఆగిపోద్దేమో అని చాలా టెన్షను. వెంటనే చూడండి, పరిశుద్ధాత్ముడు ఎంత గొప్పవాడో నాకు ఒక ఆలోచన వచ్చిందండి. ఏంటో తెలుసా, నా ఫ్రెండ్ బండి ఇచ్చాడు కదా, ఆ బండికి 2 అద్దాలు ఉన్నాయి, ఎడంవైపు అద్దం, కుడివైపు అద్దం ఉంది. నేను అద్దాలు కరెక్ట్గా పాటిస్తానండి, ఫాలో అవుతాను. ఏంటి నేను బండి మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ అద్దాలను ఎప్పుడు గమనిస్తుంటాను. నా వెనక ఎవరున్నారు, నా వెనక ఎవరు వస్తున్నారు, నేను బాగానే వెళ్తున్నాను లేదని ప్రతిసారి నా అద్దాలు గమనిస్తూ ఉంటాను. అయితే నేను బండి మీద అలా వెళ్తూ ఉన్నప్పుడు ఏంటి కొంతమంది వ్యక్తులు నా పరిగెట్టుకుని వెళ్ళారు. నేను అద్దంలో చూసాను, ఎవరు వీళ్ళు పరిగెట్టుకుని వెళ్తున్నారు అని చూశాను. ఏంటి వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇందాక నా బండి ఇలా దాటిన వెంటనే వాళ్ళు పరిగెట్టుకుని వెళ్ళారు, వాళ్ళు ఎందుకు పరిగెట్టుకుని వెళ్ళారు అన్న ఆలోచన వచ్చింది. అంటే నా డబ్బులు అక్కడ పడిపోయామో అని వెంటనే ఇమీడియట్గా అక్కడికి వచ్చేసానండి. ఏంటి ఇందాక మీరు ఇలా వెంటనే నేను అడగలేదు, పాస్టర్ గారు ఇదిగో మీ డబ్బులు పడిపోయింది ఇక్కడ అనేసి వాళ్ళంతటి వాళ్ళే నా చేతిలో పెట్టేశారండి. అదేనమ్మా చూశాను, అద్దంలో చూశాను, ఏదో మీరు ఏదో తీసుకుంటున్నారు పరిగెత్తుకుని వచ్చి, అది నేను చూశాను అద్దంలో, ఏంటో అనుకున్నాను, నేను దారిలోకి వెళ్ళి చూస్తే డబ్బులు లేవు అని చెప్పినప్పుడు ఏంటి నిజంగా నాకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయిందండి. చూసారా ఎంత ఆనందం, ఎంత సంతోషం. అప్పుడప్పుడు మనం ఏదైనా పోగొట్టుకున్నప్పుడు అది దొరికినప్పుడు మనం చాలా ఆనందిస్తూ ఉంటాం, చాలా సంతోషిస్తూ ఉంటామండి. కొన్నిసార్లు మన ఇంట్లో ఏదో వస్తువు పెట్టేస్తాం, ఎక్కడో పెడతాం, అది ఎప్పుడో దొరుకుతుంది. ఒకరోజు అలాగేనండి, చాలా ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా, 3 ఇయర్స్ బ్యాక్ అంటే ఇంకా ముందే 2000 రూపాయల నోటు, నా యొక్క పెద్ద బైబిల్, వ్యాఖ్యానం బైబిల్ ఒకటి ఉంటుంది, అది ఒకరికి ఇవ్వాలని పెట్టుకున్నాను. మర్చిపోయాను, అది బుక్లో పెట్టాను గుర్తుంది కానీ ఏ బుక్లో పెట్టానో గుర్తులేదు, ఆ బుక్లో ఎక్కడ పేజీ నెంబర్ పెట్టానో గుర్తులేదు. ఏంటి బుక్లన్నీ తిరిగేసాం కానీ ఎక్కడా లేదు. ఎప్పుడో మేము గుంటూరు మీటింగ్స్కి వెళ్ళాలనుకున్నప్పుడు ఏదో సందర్భంలో వాక్యం చదువుతున్నప్పుడు అందులో దొరికిందండి 2000 రూపాయల నోటు. మేము చాలా సంతోషించాం, అమ్మో ఈ టైంకి ఈ నోటు దొరకడం కోసమేనేమో ఆ రోజు దేవుడు దీన్ని మరుగు చేశాడు, ఈరోజు మేము గుంటూరు ఏసన్న గారి మీటింగ్స్కి వెళ్ళడానికి ఇది మాకు చాలా ఉపయోగపడుతుందని మేము చాలా సంతోషించాం. మన జీవితంలో అటువంటి అనుభవాలు లేవా? అటువంటి సందర్భాలు ఎదురవుతుంటాయి కదా, ఎంతమందికి ఎదురై ఉంటాయి? చేతులు పైకెత్తండి. దొరికినప్పుడు, పోగొట్టుకున్న దాన్ని పొందుకున్నప్పుడు చాలా సంతోషిస్తుంటారు కదా మీరు. ప్రియరా ఇక్కడ కూడా అలాగేనండి, 99 గొర్రెలు తప్పిపోయిన ఉన్న దానికన్నా, ఆనందం కన్నా తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు చాలా సంతోషిస్తాడు దేవుడు కూడా. ప్రియరా ఏంటి ఎవరైనా తప్పిపోయినప్పుడు వారు మరలా దేవుని సన్నిధికి వస్తే దేవుడు వారిని చూసి చాలా చాలా ఆనందిస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియరా ఏంటి ఈ దీపం ఏం చేస్తుంది తెలుసా, తప్పిపోయిన వారిని ఏంటి మంచి మార్గంలోనికి నడిపిస్తుంది. తప్పిపోయిన వారిని మరలా ఏంటి దేవుని సన్నిధికి
తీసుకుని వస్తుంది ప్రియరా. చూడండి, అలాగే 15వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. 19వ వచనం 18వ వచనం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. నన్ను నీ కుమారులు ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. అంటే ఏం చేస్తున్నాడు తెలుసా? పశ్చాత్తాపడుతున్నాడండి. ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళకముందే పశ్చాత్తాపడుతున్నాడు. అయ్యో, నేను నా తండ్రిని ఇలాగ అడుగుతాను, నా తండ్రి దగ్గర ఇలా కన్నీళ్లు పెట్టుకుంటాను, నా తండ్రి దగ్గర ఇలా నేను బ్రతిమలాడుకుంటాను అని ముందే పశ్చాత్తాపడుతున్నాడు ప్రియారా. అప్పుడప్పుడు అనుకుంటాం కదండి, మన కుటుంబంలో ఒకరి పట్ల ఒకరు ఏదైనా చిన్న మిస్టేక్ చేసినప్పుడు మనసులోకి ఆలోచన అడుగుతుంది, నేనే తప్పు చేశాను, అడుగుదాం అని అనిపిస్తూ ఉంటుంది ప్రియారా. పశ్చాత్తాపం కలిగిన హృదయం అంటే దేవునికి చాలా ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ 2 చేతుల పైకి చాపి హల్లెలూయా. ప్రియరా, నేను ముగించేస్తాను ఇంకొక 5-10 నిమిషాల్లో. కాబట్టి ఇక్కడ పశ్చాత్తాపం పడినటువంటి హృదయం అంటే దేవునికి చాలా చాలా ఇష్టము, చాలా ఇష్టం ప్రియరా, చాలా ఇష్టము. అదే 15వ అధ్యాయము 21వ వచనం. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని రక్షించుకొనుటకు యోగ్యుడను కాననిను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి దీనిని కట్టి దీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషించదము. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తండ్రి ఎంత సంతోషిస్తున్నాడట. తప్పిపోయినటువంటి ఆ కుమారుడు వచ్చినప్పుడు చాలా సంతోషిస్తున్నాడట. ఎప్పుడు కూడా ఒక గొర్రెను తీసుకుంటండి, ఒక దూడను తీసుకుంటండి, దాన్ని వధించండి, మనము తృప్తిగా భోజనించేద్దామని చెప్పలేదంట. ఎందుకంటే సర్వసాధారణంగా రాజుల ఇంట్లో అన్ని రాజు చెప్పక్కర్లేదు, అన్ని కూడా మరి కింద ఉన్న వారు అన్ని కూడా సరిపెట్టేస్తుంటారు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా రాజు చెప్తున్నాడు, మనము తిని సంతోషించదము. ఎందుకో తెలుసా? తప్పిపోయినటువంటి కుమారుడు ఏమైపోయాడు? తిరిగి వచ్చాడు ప్రియరా. ఆ యొక్క తండ్రి విలువను తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తండ్రి విలువను తెలుసుకున్నాడో అప్పుడు ఏమైంది తెలుసా? ఆ యొక్క కుటుంబంలో, ఆ దేశంలోనే ఎంతో సంతోషము కలిగింది, ఎంతో ఆనందం కలిగింది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం చదువుదాం ఒక్కసారి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 10వ అధ్యాయం 29వ వచనం. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డుమేమీ చెప్పక వచ్చితిని గనుక ఎందు నిమిత్తము నన్ను పిలవనంపించుతురో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పను. అందుకు కొర్నేలు 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంత ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రమును ధరించుకుని వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలీ, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురను మారు పేరు గల సీమోను పిలిపించుము. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఇక్కడ ఏమైంది తెలుసా? పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక, ఆటంకపరచక, అడ్డం చెప్పేవారుగా, ఆటంకపరిచేవారుగా ఉండకూడదు ప్రియారా. అన్నాడు, అడ్డమేమీ చెప్పక వారిని పిలవనంపించుడి, వారిని తీసుకుని రండి అని తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ప్రియరా, మనము మన ఇంట్లో ఒక దీపాన్ని వెలిగించినప్పుడు, ఆ చెత్తంతా మనం ఊడ్చినప్పుడు, దాన్ని మనం జాగ్రత్తగా మనం వెతికినప్పుడు, అది దొరికినప్పుడు మనము చాలా చాలా సంతోషిస్తామండి. జాగ్రత్తగా వెతికితేనే దొరుకుతుంది, చెత్తంతా ఊడిస్తేనే దొరుకుతుంది. ఇలా అలా ఎదిగేసి వదిలేసామనుకోండి, దొరకదు. ఎప్పటికైనా అది మనకు బాధగానే ఉంటుందండి. అయ్యో, పలానా టైంలో పలానా వస్తువు పోగొట్టుకున్నానండి. ఒకరోజు నేను దేవుని వెళ్ళినటువంటి తొలి దినాలలో మన ఆనంద భారతి గ్రౌండ్లో ఆంధ్ర రాష్ట్ర
మహాసభలని జరుగుతాయి. జ్యోతికుమార్ రెడ్డి గారు ఏర్పాటు చేసేవారు. ఆ టైంలో ఒకరోజు నేను ఆ మీటింగ్కి వెళ్ళాను. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు నాకు సైకిల్ పోయింది. ఎప్పటికీ నేను మర్చిపోలేను నాకు నా సైకిల్ పోయిందని. ఏదైనా మనం వస్తువు పోగొట్టుకున్నాం అనుకోండి, అది ఎప్పటికైనా బాధగానే ఉంటుంది మనకు. పలానా టైంలో నేను పలానా వస్తువు పోగొట్టుకున్నాను, పలానా టైంలో నేను పలానా ఆ టైంలో పలానా వస్తువు ఇలా పోయింది అని మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఎన్ని సంవత్సరాలైనా మనం దాన్ని మర్చిపోలేం. అది ఎప్పుడు మర్చిపోతుంది తెలుసా? పోగొట్టుకున్నప్పుడు, దొరికినప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన కుటుంబంలో దాన్ని మనం జాగ్రత్తగా వెతికేవారుగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారు తెలుసా? అలా అలా ఎదిగేసి వదిలేస్తారో అది దొరకదు. నిరాశ, అసంతృప్తి, బాధ, వేదన, ఏదో కృంగుపాటు, ఏదో పోయిందనేటువంటి నిరాశ ఆ యొక్క కుటుంబంలో కనబడుతుంది. ప్రియరా, దేవుని సన్నిధికి వస్తున్నారా అంటే వస్తున్నారు, మందిరానికి వస్తున్నారంటే వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ వారి జీవితంలో నిరాశ ఉంది, వారి జీవితంలో ఏదో బాధ ఉంది, వారి జీవితంలో ఏదో వెలుతు ఉంది. కారణం ఏంటో తెలుసా? వారు జాగ్రత్తగా వెతకడం లేదు. ఒకటి ముగించేస్తున్నాను. మొదటిగా ఏం చేయాలి తెలుసా? దీపమును వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత సరిపోతుందా? ఇల్లంతా ఏం చేయాలి? ఊడ్చాలి. ఎక్కడ లోపం ఉంది, ఎక్కడ చెత్త ఉంది, ఎక్కడెక్కడ ఏముందని మొత్తం ఏ మూల ఏముందో మొత్తం అంతా ఊడ్చి ఒక చోటకు తీసుకొని రావాలి. తీసుకొచ్చిన తర్వాత మూడోది ఏం చేయాలి? వెతకాలి. నాలుగవది జాగ్రత్తగా వెతకాలి. ప్రియరా, కాబట్టి మన జీవితంలో ఈ 4 లక్షణాలు కనుక మనం ఉంటే మన కుటుంబము చాలా దీవెనకరంగా, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుందండి. జాగ్రత్తగా వెతికేవారుగా ఉండాలి. ఒక మంచి మాట కనబడుతుంది కీర్తన గ్రంథంలో. చూడండి, ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవాను వెతికిన ఎడల వారికి దొరుకును. చూడండి, కీర్తన గ్రంథము 100వ అధ్యాయం అనుకుంటా. 100వ అధ్యాయమా? కాదు, యోబు గ్రంథము 8వ అధ్యాయం అనుకుంటా. చూడండి ఒకసారి, యోబు గ్రంథము అందరూ జాగ్రత్తగా వినాలి. నీవు జాగ్రత్తగా దేవుని వెదికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బ్రతిమాలు కొని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన యందు శ్రద్ధ నిలిపి. దేవుడు మన కుటుంబం మీద ఎప్పుడు శ్రద్ధ నిలుపుతాడంటే మనము జాగ్రత్తగా ఆయన వెతికినప్పుడు అండి. దేవుడు మన కుటుంబం మీద ఎందుకు శ్రద్ధ నిలపడం లేదు? దేవుడు మన జీవితంలో, నా కుటుంబంలో ఎందుకు కార్యాలు జరగడం లేదంటే మనం జాగ్రత్తగా దేవుని వెతకడం లేదండి. వెతికే విషయంలో మనిషి ప్రియరా సమయాన్ని తగ్గించేశాడు. ఈరోజు మనిషి బిజీ అయిపోయాడండి. తక్కువ సమయంలో ఎక్కువ పనులు చేయాలి. తక్కువ టైంలో ఎక్కువ పనులు అయిపోవాలి. ఒకప్పుడు మిక్సీలు లేవు, గ్రైండర్లు లేవు, ఒకప్పుడు వాషింగ్ మిషన్ లేవు, ఒకప్పుడు 10 మంది 8 మంది 7 పిల్లలు ఉండేవాళ్ళు. అన్ని పనులు చేసుకో. ఒకప్పుడు గ్యాసులు లేవు. అయినా కూడా టైం ఏమయ్యేది? సరిపోయేది. లేచేవారు, చక్కగా అన్ని పనులు చేసుకునేవారు. ఇప్పుడు మిక్సీలు ఉన్నాయి, గ్రైండర్లు ఉన్నాయి, వాషింగ్ మిషన్ ఉంది, ఇంకా ఇల్లు ఊడ్చే ఇవి కూడా ఉన్నాయి, వ్యాక్యూమ్ క్లీనర్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ఈరోజు మనిషికి ఏం చేయట్లేదు? జాగ్రత్తగా వినాలి, టైం సరిపోవట్లేదు. అన్నీ ఉన్నా కూడా టైం సరిపోవట్లేదు. ప్రియరా, మనిషి బిజీ షెడ్యూల్లో పడిపోయాడు. మనిషి బిజీ అయిపోయాడు. ఎంత సమయం ఉన్నా సరిపోవడం లేదు మనిషికి. ఎంత టెక్నాలజీ పెరిగినా టెక్నాలజీ పెరిగే కొలది మనిషికి సమయం ఏమైపోతుందంట? సరిపోవడం లేదంట. అందుకే చూడండి, మనం ఎప్పుడు చూసినా కొంచెం టైం సరిపోలేదండి, కొంచెం ఆలస్యంగా వచ్చామండి, ఈరోజు టైం సరిపోలేదండి. ఒకప్పుడు సువార్త కాలినడక మీద వెళ్ళేవాళ్ళు. నిన్న వచ్చిన బ్రదర్స్ ఏమన్నా తెలుసా? ఇవాళ కొంచెం ఏమనుకోవద్దండి, టైం సరిపోలేదండి. ప్రతి 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 దానికి మనం ఈ పదాన్ని ఉపయోగిస్తాం, టైం సరిపోలేదు అని. టైం సరిపోద్ది, దాన్ని మనం చక్కగా ఉపయోగించుకుంటే దేవుడు దొరుకుతాడు.
మనం చక్కగా వెతికితే దేవుడు మన కుటుంబం మీద శ్రద్ధ నిలుపుతాడు. మనము శ్రద్ధగా ఆయనలో ఉంటే, ఆయనలో భయభక్తులు కలిగి ఉంటే, ఆయనలో క్రమంగా మనం ఆయన ఆరాధించినప్పుడు, ఆయనలో ఆయన మీద మనం శ్రద్ధ నిలుపునప్పుడు, ఆయన మీద మనం భయభక్తులు కలిగి ఉన్నప్పుడు దేవుడు మన కుటుంబాల మీద శ్రద్ధ నిలుపుతాడు. మన కుటుంబాలు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని వెతకడానికి ఇష్టపడము, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడము, దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి ఇష్టపడము, దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి ఇష్టపడము, దేవుని యొక్క వాక్యానికి విలువనివ్వం. మన కుటుంబంలో అద్భుతాలు ఎలా జరుగుతాయి, మన కుటుంబంలో ఆశ్చర్యమైన కార్యాలు ఎలా జరుగుతాయి, దేనికి వాల్యూని ఇస్తున్నాం, దేనికి ఇంపార్టెంట్ ఇస్తున్నాం, ఒకసారి మనం ఆలోచన చేద్దాం ప్రియారా. ఉదయకాల సమయంలో, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిచ్చిన సమయాన్ని మనము సరిగ్గా ఉపయోగించుకుంటే ప్రియరా, చాలా సమయము ఖాళీగా ఉంటుందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియరా, మనకు కంగారు ఎక్కువ. మనము దేవుని వెతకడానికి ఇష్టపడడం లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడడం లేదు, వాక్యాన్ని చదవడానికి ఇష్టపడడం లేదు. మనం టైం లేదు అనుకుంటూనే మనము సమయాన్ని అంతా గడిపేస్తూ ఉన్నాం. నేనంటాను, నీవు దేవుని జాగ్రత్తగా వెతికిన ఎడలా ఆయన నీ మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆయన నీ కుటుంబం మీద శ్రద్ధ నిలుపుతాడు. ఆయన ఇదిగో నీ కుటుంబంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు ఆయన. కనుక ప్రియరా, దేవుని మనము వెతికేవారుగా ఉండాలి. ఆయన మనము ఆరాధించే బిడ్డలుగా ఉండాలి. ఒక భక్తుడు ఒక మంచి మాట మాట్లాడాడండి. చూడండి, మధ్య ఎవరైనా బలంగా ఉండాలంటే ఏం తాగుతారు? హార్లిక్స్లు, బూస్ట్లు తాగుతారు, అవునా లేదా? ఒక ఆయన అంటున్నాడు, ఒక భక్తుడు, అతను ఒక గంట ప్రార్థన చేస్తే కొండంత బలం వస్తుందట. చెప్పండి అందరూ కూడా, ఒక గంట ప్రార్థన చెప్పండి. ఒక గంట ప్రార్థన కొండంత బలాన్ని ఇస్తుంది. ఎంతమంది చేస్తారు ఒక గంట ప్రార్థన? చేయరా? కొండంత బలం వద్దా మనకు? ప్రియరా, మనము ప్రియరా, ఒక గంట హార్లిక్స్లు, బూస్ట్లు అవసరం లేదండి. ఒక గంట మనం ప్రార్థన చేయగలిగితే మనం ఎంతో బలవంతులుగా మనం మారిపోతాం, ఎంతో మనం ఆశీర్వదించబడతాం, ఎంతో మనం దీవించబడతాం. మన కుటుంబంలో ఆ శోధనలు తొలగిపోతాయి, మన కుటుంబంలో లేదా ఆ యొక్క విమర్శలు తొలగిపోతాయి, మన కుటుంబంలో కన్నీళ్లు తొలగిపోతాయి. దేవుడి దృష్టి మన మీద పడుతుంది. చదవండి ఒక్కసారి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. 15వ అధ్యాయము, ఒక్క నిమిషం. ఇక్కడ ఒక మంచి మాట కనబడుతుంది. చూడండి, ఎన్నో అధ్యాయం అంటే 7వ అధ్యాయం అండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 7వ అధ్యాయం. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన పట్ల ఏం చేస్తాడంటే ఆయన చెప్పాలి. ఆయన కనుదృష్టి నిలుపుతాడట, ఆయన చెవులు ఆలకిస్తాయట. అంటాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యముండునట్లుగా నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరచితిని. నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద నుండును. దేవునికి మహిమ కలుగును గాక. అంటాడు కదా 14వ వచనంలో, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. దేవునికి మహిమ కలుగును గాక. తమ్మును తాను తగ్గించుకోవాలి. ప్రార్థన అంటేనే తగ్గింపుకు సూచన.
అందుకే ఈరోజు చాలామంది జీవితాల్లో తగ్గింపు లేదంటే కారణం ఏంటో తెలుసా? ప్రార్థన లేదు. ప్రార్థన ఉంటే తగ్గింపు ఉంటుంది ప్రియులారా. ఏంటి, మనం పేరుకి దేవుని ప్రజలమే, దేవుని బిడ్డలమే కానీ తగ్గింపుతనము లేదు, ప్రార్థన లేదు. ఆయన వెతికేవారు, ఆయనను వెతికే విషయంలో విఫలమైపోయాం. చెడు మార్గంలో విడిచిపెట్టడం లేదు, మన పాపములు క్షమించబడడం లేదు, మనకు స్వస్థత కలగడం లేదు, మన దేశము మన కుటుంబము ఆశీర్వదించబడడం లేదు. కనుక ప్రియులారా, ఏంటి, ఇవన్నీ జరగకూడదంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చెయ్యాలి. ఏమండి, మనము మనం మనం ప్రార్థన చేసినప్పుడు మనం దేవుని ప్రజలముగా ప్రార్థన చేసి తగ్గించుకుంటాం. ఏంటి, మన ప్రార్థన దేవుడు వింటాడు. మన చెడు మార్గం నుంచి మనం విడిపించబడతాము. ఏంటి, ఆకాశం నుండి దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన పాపములు క్షమిస్తాడు. ఆయన మనల్ని, మన కుటుంబాలను స్వస్థపరుస్తాడు, మన దేశాన్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ప్రియరా, మనము ప్రార్థించే వారంగా ఉండాలి, ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. మనము దేవుని యొక్క సన్నిధిలో ఆ దీపాన్ని మనం చక్కగా, ఏంటి, దీపము ఎలా నడిపిస్తే అలా వెళ్తుందండి. దీపం ఎక్కడో పెట్టి నేను ఈ మూల వెతికాను అనుకోండి, ఈ మూల నాకు ఏమీ దొరకదు. దీపం ఎక్కడైతే ఉందో అక్కడే వెతకాలి. వెలుగు ఎక్కడైతే ఉందో అక్కడే మనం వెతకాలి. చాలా మంది వెలుగు ఎక్కడో పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటారు. వెలుగు ఇక్కడ ఉంది ఆల్రెడీ. ఈ వెలుగు అనేక మందిని వెలిగిస్తుంది. ఈ వెలుగును చాలా మంది ఇష్టపడడం లేదు, ఎక్కడెక్కడో వెలుగుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు ప్రియారా. ఆ వెలుగులు ఏమైపోతున్నాయి? కొంతకాలానికి ఆరిపోతున్నాయి. ఆరిపోతూ ఉన్నప్పుడు ఏంటి, అప్పుడు మన పరిస్థితి ఏమైపోతుంది? చీకటిలో ఆగిపోతుంది. కాబట్టి ఏంటి, వెలుగు ఉన్న దగ్గరే మనం ఉంటే మన కుటుంబము చక్కగా అభివృద్ధి చెందుతుంది. వెలుగు ఉన్న చోట మనం ఉంటే ఏదైతే మనం పోగొట్టుకున్నామో అది మనకు దొరుకుతూ ఉంది. వెలుగు ఉన్న చోట మనం ఉంటే మనలో ఉన్న లోపాలు మనకు అర్థమవుతాయి. వెలుగు ఉన్న చోట మనం ఉంటే ఏంటి, మన కుటుంబాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియరా, నేను సేవకునిగా ఒక మాట జ్ఞాపకం చేస్తాను. మన జీవితంలో వెలుగుండాలి. మన జీవితంలో వెలుగు ఉండును గాక, మన కుటుంబంలో వెలుగు ఉండును గాక. ఆ వెలుగు మనలను నడిపించును గాక. ఆ యొక్క వెలుగు అనేక మందికి వెలుగుగా ఉండును గాక. ఆ వెలుగు అనేక మందిని వెలిగించును గాక. ఆ వెలుగులో మన కుటుంబాలు అభివృద్ధి చెందును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ లేచి నిలబడదాం ఈ సమయంలో.